పోలవరం జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. అకాల వర్షం కారణంగా నష్టం జరిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా దేవీపట్నం మండలంలో నేలకొరిగిన మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించారు. సుమారు 1200 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంట వేశారని, అకాల వర్షం కారణంగా 210 ఎకరాల్లో పంట నేలకొరిగినట్లు వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 4 ఎకరాలు మొక్కజొన్న వేసుకున్నానండి. నిన్న సాయంకాలం 4 గంటలకు వచ్చిన తుఫానికి నేలపాలు అయిపోయిందండి. కొద్దిగా తినే పారు వచ్చిందండి. అది ఇరిగిపోయిందండి చేను. అది ఎందుకు పనిచేయదు. అధికారులు కూడా ఇప్పుడు ఇంకా చేలోకి వచ్చి ఎవరో స్పందించలేదండి. ఏం చేస్తుంటే వస్తున్నాం అని చెప్తున్నారండి. గవర్నమెంట్ మీరు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు ఈ నష్టపరాలు చూసి మమ్మల్ని కరుణిస్తే మేము బతకగలమండి. లేకపోతే ఏదైనా ఆత్మహత్య చేసుకోవాలండి మేము. నేను గత 10 సంవత్సరాలు బట్టి 4 ఎకరాల పొలం ఎకరం 20,000 చొప్పున సిత్తుకు తీసుకొని వ్యవసాయం చేస్తా ఉన్నాను. అలాగే ఇందులో మొక్కజొన్న వేసానండి. నిన్న వచ్చిన అకాల వర్షానికి ఎదురుగాలు వేయడం వల్ల చేను అంతా శుభ్రంగా నేలమట్టం అయిపోయిందండి. ఎందుకు పని చేయకుండా పోయిందండి. ఇది ఓన్లీ పొట్టేసలో ఉంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో కూడా మాకు అర్థం లేకుండా ఉందండి. చేను చాలా దారుణంగా పడిపోయింది. అందుకని ప్రభుత్వం ఏమన్నా స్పందించి సాయం చేస్తారని కోరుతున్నామండి. మాకు వ్యవసాయం 15 ఎకరాలు ఉందండి. వ్యవసాయం అంతా కూడా తుఫాను వల్ల భారీ నష్టం వచ్చిందండి. దానివల్ల ప్రభుత్వం మాకు ఎంతో కొంత మీరు సమర్పించాలండి. మాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలైనా తీసుకుని కొంచెం చూసి జాగ్రత్తగా చేసి పెట్టాలండి. భారీగా పడిపోయినాయండి. నిన్న సాయంత్రం 4 గంటలకు వచ్చిన తుఫాను వల్ల గాలి బాగా చేతికొచ్చిన చేనంతా కూడా కింద నేలపాలు అయిపోయిందండి. వల్ల మీరు ప్రభుత్వం అధికారులందరూ కూడా కొంచెం మమ్మల్ని చూసి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అందరూ దయించి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.